ఏంటి ఎన్ని వాటర్ వచ్చేసాయి? అట్టర్ ప్లాఫ్ ఇది ఇదంతా వంటలు కట్టేసింది. ఏం కాదు, తెల్లగా ఉంటది. చల్లగా ఉంటుంది, పెట్టుకోండి. వేస్ట్ ఏంటైపోతుంది? తమ్ముడు పెడతాడు, పెట్టినా పోయింది, గడ్డ కట్టేసింది. హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప ద స్మార్ట్. ఈరోజు వీడియోలో వచ్చేసి హ్యాండ్ కాస్టింగ్ ఎలా చేయాలి ఇంట్లో ఈజీగా తక్కువ కాస్ట్కి అనేది చూపిస్తున్నాను. దానికోసం ఒక బకెట్, మన హ్యాండ్స్ పట్టేదంతా బకెట్ తీసుకోవాలి. మనకి 2 పౌడర్ కావాల్సి వస్తుందండి. ఒకటేమో హ్యాండ్ ఇంప్రెషన్కి, సెకండ్ ఏమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట, షేప్ రావడం కోసం. ఇంకా ఆయిల్, ఇంకా ఒక గరిటండి. నేను చెప్తున్నాను, మేము చాలా మిస్టేక్స్ చేసాము. మీరు అవి చేయకుండా ఉంటే చాలా ఈజీగా మంచిగా చేసుకోవచ్చు ఇంట్లో. మనకి విస్కర్ ఉంటుంది కదండి, దాంతో అయితే బాగా వస్తుంది అనమాట తిప్పడానికి. మాది ఆ టైంకి కనబడలేదు, అందుకనేసి ఆ గరిటె తీసుకున్నాం. అదే మేము చేసిన పెద్ద మిస్టేకు. ఇప్పుడైతే ఇది మెజర్ చేసుకుంటున్నాను ఎంత ఉంది అనేసి. ఒక 450 గ్రామ్స్ అండి. ఇది డెంటల్ కార్డ్లో తీసుకున్నారు, అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమో లాకెట్ షాప్లోనే తీసుకొచ్చారండి. ఇది అరౌండ్ 400 350 అలా పడింది. అమెజాన్లో కూడా ఉంటాయి. మామూలుగా కిట్ అనుకోండి, కాస్ట్ ఎక్కువ, మనం ఇలా సపరేట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కూడా మెజర్ చేస్తున్నాను. ఇదే పెద్ద మిస్టేక్ అండి మేము చేసింది. 4 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. ఒక బౌల్ పౌడరే కాబట్టి ఒక 2.5 3 దగ్గర 3 వరకు వాటర్ తీసుకుంటే సరిపోయాను. ఇంకా విస్కర్తో తిప్పుంటే చాలా బాగుందండి. ఇదేమో అట్ల కాడు కదా, సరిగ్గా రాలేదనమాట. నీళ్ళు ఎక్కువైపోయాయి, మొత్తం లంప్స్ లాగా ఉందనమాట. కలుపుతున్నారు కానీ మొత్తం అంతా లంప్స్లా ఉంది. ఇంకా రాలేదు, ఇంకా రాదేమో, వేస్ట్ అయిపోయింది అనుకున్నాము. ఒకసారి మళ్ళీ హ్యాండ్ కూడా పెట్టి కలుపుతున్నారు. మీరు మంచిగా ఫస్ట్ మెజర్ చేసుకుని వాటర్ కూడా దానికి తగ్గట్టు తీసుకుని, ఆల్రెడీ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు, దాని ప్రకారం తీసుకుని అలా ఫాస్ట్గా విస్కర్తో అయితే బాగా వస్తుందండి. లేకపోతే మీకు ఎలక్ట్రిక్ బేటర్ ఉంటే దాంతో కూడా సూపరు. ఇంకా ఆయిల్ రాసుకుని ఉండాలి. ఫస్ట్ ఆయిల్ హ్యాండ్స్కి అప్లై చేసుకుని ఏ షేప్ అనుకుంటున్నారో అదొకసారి ముందే ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత అలా పెట్టేసేయాలి. అందులో మనకి కాసేపటికి కలర్ మారుతుంది. అలా పైన ప్రెస్ చేస్తే అది గట్టి పడిపోతుంది అనమాట, గమ్ములాగా. ఇంకప్పుడు స్లోగా తీసేసుకోవచ్చు. చూసారు కదండి, మేము వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఎంత వాటర్ వచ్చేసిందో పైకి, వాటర్ తేలుతున్నాయి. మొత్తం ఆ బకెట్కి టచ్ చేసేయకూడదు, టచ్ చేయకుండా అలా గాల్లోనే పెట్టేసి ఉంచాలి షేపు. తర్వాత స్లోగా రిమూవ్ చేయాలండి. అదైతే ఊడిపోయింది మా హస్బెండ్ తీసేటప్పుడు. తర్వాత నేను కూడా స్లోగా తీసాను. అసలు ఇంక రాదు అనుకున్నాము. లాస్ట్ వరకు చూడండి వీడియో, మీకే తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి, అసలు నేను ఎలా దాన్ని రీమోడల్ చేశాను అనేసి. ఇప్పుడైతే సెకండ్ స్టెప్ అండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇదైతే వేసుకుని, ఇది ఏం లేదండి, వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవడమే. కొంచెం థిక్గా, మరీ పలుచగా కాకుండా కొంచెం థిక్ దోశ బ్యాటర్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు అందులో వేయాలన్నమాట. అందులో వేసేసి అలా ఉంచేస్తే ఒక 5 అవర్స్కి మనకి వచ్చేస్తుందండి. నేనైతే ఇది కలిపేసుకుని అందులో వేసేస్తున్నాను. ఎంత పడుతుందో అంత వేసుకోవడమే, లంప్స్ లేకుండా కలుపుకోవాలి. అయితే 1/2 kg అండి, 31 రూపీస్ అంతే. ఇది ఎంత వాటర్ వచ్చాయో ఆ వాటర్ కొంచెం స్లోగా రిమూవ్ చేసేసి, మళ్ళీ అది బయట పడిపోతుంది కదా బకెట్లోంచి, అందుకని స్లోగా వాటర్ రిమూవ్ చేసేసి ట్యాప్ చేసుకుంటూ వేస్తున్నానండి. ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది కదండి మన ఇంట్లో పెట్టుకుంటే, మన ఫ్యామిలీది. అసలు యాక్చువల్గా 4 మెంబర్స్, ఇద్దరు ఫ్యామిలీ పెట్టేసుకుందాం అనుకున్నాం, కానీ పిల్లలు అంతసేపు ఉంచారు కదా, వాళ్ళకి ఈజీది ఏమన్నా చేద్దాం అనేసి ఇలా కపుల్స్ది చేద్దాం అనుకుని ఇలా చేసామండి. చూసారు కదా ఎంత వాటర్ వస్తున్నాయో, ఎక్స్ట్రా వాటరు. అవి తీసేసి ఇప్పుడు డిమోల్డ్ చేస్తున్నాను. ఒక 5 అవర్స్ తర్వాత చూడాలి ఎలా వస్తుందో అని చాలా టెన్షన్గా ఓపెన్ చేస్తున్నాము. మా పిల్లలు అయితే ఫుల్ ఎక్సైట్ అయ్యారు, నెక్స్ట్ వాళ్ళకే కదా అనేసి. అలా మనము ఫ్లిప్ చేసుకుని ఎందులోకైనా ఓపెన్ చేసేయడమే అండి. నాకైతే అసలు నమ్మకమే లేదు వస్తుంది అనేసి. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఎవరైనా ఇంట్లో చేయాలి అనుకుంటే, పిల్లలకి చిన్నప్పుడే చేద్దాం అనుకున్నానండి నేను, మెమరబుల్గా ఉంటుందని, కానీ కుదరలేదు. ఇప్పుడు మా హస్బెండ్ బుక్ చేశారనమాట ఆన్లైన్లో. ఇది మామూలుగా కపుల్ కిట్ అని అఫోర్డ్ చేసుకుంటే అది తీసుకోవచ్చు. 2000 వరకు అలా ఉంటుంది కాస్ట్. లేదంటే మనం ఈజీగా లో కాస్ట్లో ఇలా చేసుకోవచ్చండి. వాటర్లో నానిపోయింది కదా, అందుకని చాలా చెమ్మగా ఉంది. అందుకనేసి నేను జస్ట్ పై తీసేసి అలా ఉంచేసానండి. 2 days వరకు పట్టిందనమాట.
లేదంటే అసలు 5 అవర్స్కి కట్ పడిపోద్ది. మేము వాటర్ ఎక్కువ వేయడం వల్ల మిస్టేక్ జరిగింది. నెక్స్ట్ టైం ఇప్పుడు నేను కలుపుతున్నాను. విస్కర్ కోసం మొత్తం ఇల్లంతా వెతికేసామండి. వాడు ఎక్కడో షెల్ఫ్లో పెట్టేశాడు మా బాబు. ఇంకా దాంతో కలుపుతున్నాను. స్లోగా వేసుకుంటూ మా పిల్లలకని కొంచెం ఉంచాను కదండి ఇంప్రెసివ్ పౌడరు, అది వేసేస్తున్నాను అనమాట పిల్లలకి. ఎలా అంటే ఒకళ్ళ హ్యాండ్ ఒకళ్ళు ఇలా పట్టుకున్నట్టు పెడదాము, అలా అయితే వాళ్ళు ఇలా టచ్ చేస్తాం కదా, సో వాళ్ళకి ఎక్కువ బర్డెన్ పడదు, లేదంటే ఉంచుకోలేరు కదా హ్యాండ్ అనేసి ఆ పళ్ళెంలో పెడదాం అనుకున్నామండి. నేనైతే క్విక్గా కలుపుతున్నాను. చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలకు హ్యాండ్స్ కూడా ఆయిల్ రాసేసాను. వాడేమో తీసేసాడు, వద్దు అన్నాడు. సరే తల్లి నువ్వైనా చెయ్యి అంటే మా పాపేమో తమ్ముడు కూడా కావాలండి. వాడిని నొప్పించి పెట్టేలోపు ఇది గడ్డి పడిపోయిందండి. అయిపోయిందంతే, ఒక్క సెకండ్లో మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి చక్కగా, కానీ వేస్ట్ అయిపోయింది. చాలా బాధపడిపోయారు మా పిల్లలైతే, మీది వచ్చింది మమ్మీ మాది రాలేదు అనేసి. చూసారు కదండి ఎలా అయిపోయిందో. చాలా క్విక్గా మనము కలుపుకున్న వెంటనే పెట్టేసుకోవాలన్నమాట. అయితే ఇంట్లో చపాతీ పిండి ఆల్రెడీ ఉంది, దాని మీద చేద్దాంలే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి అనుకున్నాను. సో ఇద్దరివి కూడా పెట్టేసి ఇంకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా చాలా థిక్గా కలిపేసి వేస్తున్నాను అనమాట. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. కొంచెం అలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మాది కూడా ఆరిపోయిందండి ఈలోపు. ఇంకా నేను నీట్గా టూత్ పిక్తో మొత్తం పింక్ దంతా కూడా తీసేసాను. ఏంటది? ఏంటి ఆ పనులేంటి? నువ్వు చేసిన పని ఏంటిరా? ఫంక్షన్ కింద పెట్టానండి. నెక్స్ట్ డేకి అవుతుంది కదా అని లోపు మా బాబు చూడకుండా వెళ్ళి తీసేసి పట్టేసుకున్నాడు. మొత్తం అంతా పగిలిపోయినాయి అండి. ఇది కూడా వేస్ట్. చక్కగా అది చేసి పెడదాం అనుకున్నాను, అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు మాదైతే బాగా డ్రై అయిపోయిందండి, కానీ చాలా ఎగుడు దిగులుగా అస్సలు బాగాలేదు కదా చూడడానికి. అందుకని నేనేం చేస్తున్నానంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చాలా థిక్గా కలుపుకున్నాను, కొద్దిగానే వాటర్ వేసుకుని. తర్వాత అలా నేను హ్యాండ్తో నా ఫింగర్ని యూజ్ చేసి అలా పైన అలా ఒత్తుతున్నానండి. ఇది అప్లై చేశాక చాలా బాగుందన్నమాట. మొత్తము చాలా నీట్గా వచ్చేసింది. ఏదో కష్టపడి చేశాం కదా, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలా చేశానండి. ఇప్పుడు ఆ ప్లేట్లో పెట్టాను కదా, కింద కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసేసి అలా ఉంచేసానండి. అంటే బేస్లా ఉంటుంది కదా, మనం షెల్ఫ్లో పెట్టుకున్నప్పుడు బాగుంటుంది అనేసి. చూసారు కదండి, నేను పైన అప్లై చేశాక అంత క్లియర్గా బాగుంది కదా ఇప్పుడు. సో కింద బేస్ కూడా ఆరిపోయింది. ఇప్పుడు నేనైతే గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నాను. ఇదైతే చాలా బాగా అనిపించిందండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఎలా ఉందండి? ఓకే కదా. మరీ దగ్గరగా చూస్తే డిఫెక్ట్ అని తెలుస్తుంది, కానీ షెల్ఫ్లో పెట్టుకుంటే చాలా లుక్ వచ్చిందండి. కిందనేమో బేస్కేమో బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసాను. ఇంట్లో నెట్ క్లాత్ ఉంటే అలా చుట్టూరు పెట్టానండి, మంచిగా ఉంది కదా అలా పెట్టిన తర్వాత. మధ్యలోనేమో గోల్డ్ కలర్ థ్రెడ్ లాంటిది ఉంటే అది లవ్ సింబల్లా పెట్టాను. ఒక సైడ్ ఏమో ఫ్లవర్ అంటించాను. చెప్పండి, లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.